అసలు ముందుగా మనకి ఇంటర్నెట్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి. చాలామంది శాటిలైట్ల ద్వారా మనకి ఇంటర్నెట్ నడుస్తుందని అనుకుంటాం, కానీ అది పూర్తిగా అబద్ధం. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 99%, మీరు సరిగ్గానే వింటున్నారు, 99% సముద్రపు అడుగు భాగాన పరిచిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. ఐరోపా, ఆసియా, పర్షియన్ గల్ఫ్ దేశాలను కలిపే ఈ అండర్ వాటర్ కేబుల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటివి. ప్రతి సెకనుకు జరిగే $1 బిలియన్ ఆర్థిక లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు, ఆన్లైన్ కమ్యూనికేషన్స్ అన్నీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న హర్ముజ్ జలసంధి కింద నుండే ఈ అత్యంత కీలకమైన కేబుల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ మిలిటరీ స్పేస్ నుండి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఒకరు తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది. హర్ముజ్ సముద్ర గర్భం గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్పై మేము ఇకపై భారీ ఫీజు విధించబోతున్నాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు ఖచ్చితంగా ఇరాన్ చట్టాలకు లొంగి తీరాల్సిందే అంటూ ఇరాన్ హెచ్చరించింది. అంతేకాదు, ఈ కేబుల్స్ వేసిన కంపెనీలు ఇరాన్కు భారీగా లైసెన్సింగ్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా వంటి సంస్థలు ఈ సముద్ర మార్గంలో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. కానీ ఇప్పుడు ఇరాన్ పార్లమెంటు అరబ్ దేశాలను యూరప్, ఆసియాతో అనుసంధానించే ఈ సబ్సీ కేబుల్స్ను టార్గెట్ చేస్తూ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఒకవేళ ఈ టెక్ కంపెనీలు ఇరాన్ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? ఇరాన్ కనుక ఈ కేబుల్స్ను ఒక ఆయుధంగా మార్చుకుంటే, లేదా ఏదైనా యుద్ధ వాతావరణంలో ఈ కేబుల్స్ దెబ్బతింటే ఊహించని నష్టం జరుగుతుంది. అది ఎంతలా ఉంటుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగం పడిపోతుంది లేదా పూర్తిగా నిలిచిపోతుంది.